ఎలక్షన్ సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం వెనక్కి రప్పిస్తే ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయల డబ్బును డిపాజిట్ చేయవచ్చని నరేంద్ర మోడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లు అంటే 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంతకాలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టుకున్న నల్లకుబేర్లకు పెద్ద షాక్ తగిలింది. మన దేశంలో చెలామణిలో ఉన్న 17.8 లక్షల కోట్ల రూపాయలు 3వ వంతు నల్ల డబ్బేనని నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు దాదాపు 14 లక్షల కోట్ల నల్లధనం వెలుగులోకి రానుందని చెబుతున్నారు. కాగా విదేశాల్లో భారతీయుల నల్లధనం 87 లక్షల కోట్లు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం మన దేశంలో వెలుగు చూస్తున్న బ్లాక్ మనీతో పాటు విదేశీ అకౌంట్లో ఉన్న నల్లధనం కూడా రప్పిస్తే మోడీ చెప్పినట్టు 15 లక్షలు కాకుండా సగటున భారతదేశంలో ప్రతి పేదవాడి అకౌంట్లో దాదాపు 20 లక్షలకు పైగా డబ్బు జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.